హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే ఆలు ఎగ్ టమోటా కర్రీ అయితే తయారు చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంట అయితే నేను మా అమ్మ దగ్గర చూసి అయితే నేర్చుకున్నాను. మా అమ్మ చేసేటప్పుడు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. రైస్లోకి, ముద్దలోకి, చపాతీలోకి పిల్లలు ఒక ముద్ద వదిలిపెట్టకుండా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ కర్రీని. మీరును వన్స్ మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగొస్తుంది. దానికోసమైతే మొదటిగా నేను ఒక పెనం తీసుకొని దాంట్లో తగినన్ని గుడ్లు వేసుకొని బాగా బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నా. తరువాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కినాక ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసి దానిని బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిట్కా చెప్తాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే తొందరగా ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసి ఫ్రై చేసి తొందరగా అయితే ఫ్రై అయిపోయింది. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆలూను కూడా డీప్ ఫ్రై ఆయిల్లోనే వేసి ఫ్రై చేస్తున్నా. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాలను యాడ్ చేశాను. వీటిని బాగా కలిపి కొద్దిగా రాళ్ళుప్పును వేసి బాగా కలిపి ప్లేట్ అయితే పెట్టి మూసేసాను. ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూను లేదా 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు అలాగే ఉంచేవాళ్ళ. ఉంచిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని మనం దాన్ని బాగా ఉడకనించాలా. ఆలు అంత ఒక 90% కుక్ అయి ఉంటుంది. తర్వాత ఈ వాటర్ వేసి తగినంత వాటర్ వేసి మళ్ళా ఉడికించాలా. ఉడికించిన తర్వాత ఫ్రెండ్స్ లిడ్ క్లోజ్ చేసేసి పెట్టుకుంటే ఒక 10-15 మినిట్స్కి అయితే కొద్ది దగ్గరకు పడుతుంది. తర్వాత ఉడికించుకున్న ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని వేయడం వలన బాగా కొద్ది దానికి ఉప్పు కారం అనేది కోడిగుడ్లకును ఇదవుతుంది. అంతే ఫ్రెండ్స్, సింపుల్ రెసిపీ. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఒకసారి మీరును ఇంట్లో ట్రై చేయండి. మీకు నా వంట నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ.